సో అది నేను మనం చూసుకున్నాము. ఇంతకుముందు ఒక ఊరికి ఒక వైద్యుడు ఉండేవాళ్ళు, తర్వాత క్రమక్రమంగా ఫ్యామిలీకి ఒక వైద్యుడు అయ్యారు, ఆ తర్వాత మనిషికి ఒక వైద్యుడు స్పెషలిస్ట్ ఒక వైద్యుడు అయ్యాడు, ఆ తర్వాత ఒక మనిషికి అనేక మంది స్పెషలిస్టులు అయ్యారు. కానీ వ్యాధి నిర్ధారణ, వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ చూస్తే ఇంకా మనం అందరూ ఆందోళనలోనే ఉన్నారు. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళాను, నాకు ఖచ్చితంగా నాకు పరిష్కారం దొరకనటువంటి నమ్మకంలో దాదాపుగా లేదు. ఒక తగ్గింది అంటే భగవంతుడి దయ అంతే. అలాగే రహదారులు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, మొబైల్, ఇంటర్నెట్లు ఇవన్నీ కూడా అవి తయారు చేసినప్పుడు, కనిపెట్టినప్పుడు అన్ని అద్భుతాలు ఉన్నాయి. కానీ కాలక్రమంలో మనం చూసాము, మనశ్శాంతి ప్రసాదం మాత్రం ఇవ్వలేకపోతున్నాయి అవి. ఇంకా సమస్యలు పెంచుతున్నాయే కానీ మనం మనలో ప్రశాంతతని, మనశ్శాంతిని ఇవ్వలేకపోయాయని మనం చూస్తున్నాం. అలాగే మనం చెప్పిన అట్లాంటప్పుడు టెక్నాలజీ తప్ప అంటే ఖచ్చితంగా తప్పు కాదు. టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలా. అది సో నిన్న మన డిస్కషన్లో ఒకరు అన్నారు, అట్లనే సైన్స్ గొప్పదా వేద గొప్పదా అని. ఇక్కడ సైన్స్ గొప్పదా వేదాలు గొప్పదని కాదు. ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ ఎవరైనా తయారు చేసిన అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన తెలివితేటల వల్లే వాళ్ళు చేస్తున్నారు. అయితే మన గమ్యం భగవంతుడికి వెళ్ళాలి కాబట్టి టెక్నాలజీని చూసి మురిసిపోయేసి ఆ టెక్నాలజీలో మనం మునిగిపోయేసి మన జీవితం గందరగోళం చేసుకోకూడదు. మన గమ్యం చేరుకోవడానికి టెక్నాలజీని మనం వాడుకోవాలి. ఎట్లా వాడుకోవాలి, ఎంత పరిమితిలో వాడుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మన డిబేట్ వచ్చేసి, లేదా మనం ఇవాళ మన టాపిక్ డిస్కషన్ చేసి సైన్స్ గొప్పదా వేదాలు గొప్పదని కాదు. సైన్స్ ఏ మూల పనికిరాదు వేదాల ముందర, అది ముందు ముందు చూస్తాము. కానీ మన ఉద్దేశం అది కాదనమాట. ఇక్కడ సైన్స్ గొప్పదా లేకపోతే వేదాలు గొప్పవా అని. ఓకే, మన ఉద్దేశము ఎవరైతే టెక్నాలజీ వల్ల నా జీవితాలు బాగుపడిపోతాయి, మా జీవితాల్లో మీ అనుకునే మనశ్శాంతి ఆనందం వస్తుందని ఎవరైతే అనుకుంటున్నారో, టెక్నాలజీ వల్ల మాత్రం అవుతుందని అనుకుంటే అది పొరపాటు అంటున్నాం. మనకు కావాల్సిన వాటికి కొంచెం వాడుకొని కొంచెం ఉపశమనం పొందొచ్చు కొన్ని విషయాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం టెక్నాలజీని మనం వాడుకుంటాం. ఈరోజు కరోనా వచ్చింది, మనం ఎవరో కలుసుకునే పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు మనం టెక్నాలజీ వాడుకుంటున్నాం, మంచిని చూడడానికి, మంచిని మనం పంచడానికి, ఈ ప్రచారం చేయడానికి ఈ సాధకాలు వాడుకుంటున్నాం. అంతేగాని మనం కూర్చొని ఈ ఈ ల్యాప్టాప్ వెనక ఎంత ఎంత అద్భుతంగా తయారు చేసిన ఈ ల్యాప్టాప్ లో మన జీవితం అయిపోదు కదా మనది. కాబట్టి ఎంత కావాలో అంత వాడుకుంటాం అనమాట. అప్పుడు మన ఒకటో అధ్యాయం భగవద్గీత కానీ అలాగే రెండో అధ్యాయంలో కానివ్వండి మనం చూసుకుంటే అర్జునుడు క్లియర్ చేసేస్తాడు, నా దగ్గర ముల్లోకాలు నా వశమైనప్పటికీ కూడా, ముల్లోకాలు నేను ఆధిపత్యం చెలాయించినప్పటికీ కూడా నాలో ఉన్న దుఃఖం పోదు అంటున్నాడు. సో మనకంటే అన్ని విధాల యోగ్యుడైనటువంటి అర్జునుడు యొక్క సమస్యలు ఆయనకున్నటువంటి ఆస్తుపాస్తులు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోనో వీటన్నిటి వల్ల కాలేదు. కాబట్టి ఆయన జీవితంలో వాళ్ళకే పరిష్కారం ఇవ్వాల. వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళు వెళ్ళి మళ్ళీ గురువుని ఆశ్రయించాల్సి వచ్చింది, లేదా భగవంతుని ఆశ్రయించాల్సి వచ్చింది. సో మనం కూడా ఎంతవరకు అవసరమో అంత వాడుకొని, కానీ జీవితంలో మనం నిజంగా మనం ఒక మంచి మార్గంలో పోవాలనుకుంటే కనుక, మన ఆధ్యాత్మిక ఎదగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం గురువుని, వేదాలని లేదా శాస్త్రాలని, భగవంతుని మనం అప్రోచ్ అవ్వాల్సిందన్నమాట. ఆ రోజుల్లో అర్జునుడికి కానీ ఇవాళ అధునాతనమైన వ్యక్తులు మనకున్న సమస్యలు ఏంటంటే స్థిరమైన మనసు, విశుద్ధమైన బుద్ధి, మనశ్శాంతి, ఆనందం కావాలనే మన తాపత్రయం అంతా. ఇవే మనకు కావాల్సింది. కానీ ఈ సమస్యలకి మన దగ్గర ఉన్నటువంటి ఏవి కూడా మనకు పరిష్కారం ఇవ్వలేవు అనమాట. దానికి పరిష్కారం 2వ అధ్యాయం 66వ శ్లోకం భగవద్గీతలో ఉందన్నమాట. ఎవరైతే వాళ్ళ బుద్ధిని, వాళ్ళ మనసుని భగవంతుడి సేవలో కానీ భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే శాంతి, సుఖము అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఎవరైతే ఆ సంబంధం పెట్టుకోరో భగవంతుడితో, వాళ్ళకి ఈ సుఖం కానీ శాంతి కానీ మనశ్శాంతి రావడానికి అవకాశమే లేదు ఇక్కడ. సో మనకి క్లియర్ చేసేస్తున్నారు అనమాట. అలాగే 10వ అధ్యాయం 9వ శ్లోకంలో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో ఎవరు మనసు అయితే నా మీదే అర్పిస్తారో, నా మనసుని నాకే అర్పిస్తారో, మనసుని ఎవరు ప్రాణాలు అయితే నా మీదే ఆధారపడతాయో, నా గురించి నిత్యం ఎవరైతే కథలు పరస్పరం డిస్కస్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి అంటే తృప్తి, రమంతి అంటే ఆనందం. ఈ రెండు వచ్చేస్తాయి అన్నమాట. సో మనం గమనించుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి
ఏదైతే మనశ్శాంతి ఆనందం ఉందో అది ఖచ్చితంగా భగవద్బంధంలోనే భగవంతుడి గురించి మనం ఆలోచిస్తూ ఉంటేనే, భగవంతుడి గురించి ఆలోచిస్తుంటూ ఉంటేనే అర్థం ఏంటంటే మన మిగతా పనులన్నీ ఆపేసిన భగవంతుడి గురించి ఆలోచించడం కాదు. ఇక్కడ మన పనులు చేసుకుంటేనే భగవంతుడి గురించి మనం కొంత సమయాన్ని మనం రోజువారి క్రమంలో మనం కేటాయించి మనం ఆనందాన్ని తృప్తి మనం పొందొచ్చు అనమాట. ఏ విధంగా అయితే అర్జునుడు తన రాజుగా ఉండి యుద్ధాలు చేసుకుంటూనే ఆయన భగవంతుడి మీద భక్తిని కొనసాగించాడు, నమ్మకాన్ని కొనసాగించాడు, తన జీవితాన్ని విజయవంతం చేసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ శాస్త్రాలని మనకు అందించింది కూడా బద్ధజీవుడే కదా. శాస్త్రాలు ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం, ఇందాక బద్ధజీవుల్లో లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తయారు చేసేది ఏది కూడా మనకి చివరి వరకు మనకి ఆనందాన్ని ఇవ్వలేవు అని మనం చెప్పుకున్నాం. మరి మనకున్న సందేహం, ఇప్పుడు శాస్త్రాలు మనకి అందించింది బద్ధజీవుడే కదా, ఆయన కూడా మనిషే కదా, మరి దాంట్లో లోపాలు ఉండవా, మరి దాన్ని ఫాలో అయితే మన జీవితాలు నిజంగానే సక్రమంగా ఉంటాయా, మనం దాన్ని నమ్మి మన జీవితాన్ని మన కుటుంబాన్ని మొత్తం మనం నమ్మి ప్రయాణించవచ్చా అనేటువంటి ఒక సందేహం మనకు రావచ్చు. అందువల్ల మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఒకటి మాత్రం తెలుస్తుంది ఏంటంటే శాస్త్రాలు ఇచ్చింది బద్ధజీవుడైతే కాదు. శాస్త్రాలు స్వయంగా ఇచ్చింది కృష్ణుడు. ఆయన అవతారి. అవతారి అంటే అన్ని అవతారాలకి మూల అవతారం అన్నమాట. ఆయన నుంచే సకల అవతారాలు వచ్చాయి. దేవాది దేవుడు ఆయన చెప్పాలంటే ఆయనలో లోపాలు అణుమాత్రం కూడా ఉండవు అన్నమాట. పర్ఫెక్ట్. ఓకే. లోపాలు ఉండేవాడైతే దేవుడు కాలేడు. దేవుడికి మర్చిపోవడం అంటూ ఉండదు. దేవుడు మర్చిపోవడం అంటూ ఉండదు. దేవుడు, అందుకే మనం చూసాము 7వ అధ్యాయం 26వ శ్లోకంలో ఆయనకి వర్తమానం, ఆయనకి పూర్వం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. ప్రతి ఒక్కరి గురించి ప్రతి లోతుల మనం ఏం ఆలోచిస్తున్నామో ఎప్పటికీ మాయకు లోను కాడు. ఆయన మీద కర్మలు పనిచేయవు. ఆయన దివ్య పురుషోత్తముడు. ఆయనకి చూడడానికి మనలాగా ఉన్నప్పటికీ కూడా మనలాంటి చీవు, నెత్తురు, ముసల్తనం రావడం, ఓకేనా, ఆయన వయసు మళ్ళీపోవడం ఇవన్నీ ఉండవు అనమాట. ఆయన పర్ఫెక్షన్ టు ద కోర్. మనం నిరూపించవచ్చు కూడా ఎలా ఆయన ఇచ్చినటువంటి శాస్త్రాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. తర్వాత మనకు రాసింది వ్యాసుడు అంటున్నారు, అది ఇచ్చింది. వ్యాసుడు చూడడానికి మనలాగా ఉన్నప్పటికీ కూడా, మనిషిలాగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క శక్తి ఆవేశ అవతారం అన్నమాట. భగవంతుడి యొక్క లిఖిత పూర్వక ఒక అవతారం ఆయన. భగవంతుడు స్వయంగా ఆయనలో శక్తి నింపి ఆయనలో ఏ లోపం లేకుండా భగవంతుడే స్వయంగా రాసినట్టుగా ఒక అవతారం కింద వ్యాసుడు వచ్చి ఈ శాస్త్రాలన్నింటిని కూడా ఆయన అనువదించాడు అన్నమాట. ఓకే. ఇంకా గురు పరంపరలో ఆచార్యులు అంటారా, గురు పరంపరలో ఆచార్యులు వాళ్ళు ఒక పోస్ట్ మాస్టర్ లాంటి వాళ్ళు ఏం చేయరన్నమాట. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేస్తారు మనకి, అంతే. వాళ్ళు మళ్ళీ దాంట్లో వాళ్ళ సొంత ఐడియాలు పెట్టడం, వాళ్ళ సొంత అభిప్రాయాలు పెట్టడం, వాళ్ళు సొంతంగా దాన్ని ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పినట్టుగా ఉండదన్నమాట. అందుకే ఇక్కడ గురు పరంపరలోనే మనము ఈ వేదాలని లేదా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, యోగాన్ని మనం తీసుకోవాలన్నమాట. అందువల్ల కృష్ణుడు పర్ఫెక్షన్ టు ద కోర్ అన్నమాట. పర్ఫెక్ట్ పర్సన్ ఆయన. ఆయన పర్ఫెక్ట్ పర్సన్ కాబట్టి ఆయనలో లోపాలే ఉండవు. కాబట్టి ఆయనకి పూర్వము, వర్తమానం, భవిష్యత్తు అన్ని మొత్తం ఆయన కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన ఏది ఇచ్చినా సరే ఎప్పటికీ అవి సత్యంగానే ఉంటాయి. వాటిలో ఎటువంటి మార్పులు, చేర్పులు, కొత్త కొత్త అర్థాలు, నానా అర్థాలు ఇవేవి చేరవన్నమాట. అంత పర్ఫెక్ట్ గా ఇస్తాడు. చూద్దాం అవి పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని మనం చూద్దాం. అలాగే వ్యాసుడు మనలాంటి వ్యక్తే, మనలాగే ఉన్నాడు చూడడానికి. కానీ లోపల చైతన్యం మనకంటే కొన్ని వేల కోట్ల రెట్లు చైతన్యంలో ఉన్నాడు అనమాట. హైలీ కాన్షియస్ అనమాట, సూపర్ కాన్షియస్ ఆయన. ఓకే. ఉదాహరణకి మనము మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, చూడడానికి మనలాగా మనిషి, మనలాగా వస్తాడు, నిద్రలేస్తాడు, మనలాగే ఓకేనా వెళ్ళి భోజనం చేస్తాడు, మనలాగే తిరుగుతాడు. అంత మాత్రాన మనము ప్రైమ్ మినిస్టర్ ఒకటి కాదు. సో ఆయనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆయనకి ప్రైమ్ మినిస్టర్ అనే పట్టం కట్టి పెట్టారు. ఆయనకి స్పెషల్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడంతో ఆయనకి స్పెషల్ కొన్ని శక్తులు ఆయన దగ్గరకు వచ్చినాయి. కానీ ఆయన కూడా తిరుగుతుంటాడు, ఆయన కూడా నడుస్తుంటాడు, ఆయన కూడా పరిగిస్తూ ఉంటాడు, ఆయన కూడా తింటూ ఉంటాడు. ఆయన అంత మాత్రాన నా పొజిషన్, మోడీ గారి పొజిషన్ ఒకటి కాదనమాట. అలాగే వ్యాసుడు చూడడానికి మనలాగా మనిషి అయినప్పటికీ కూడా
ఆయన మన కేటగిరీలో వేసుకోకూడదు అనమాట మన వాళ్ళు. ఓకేనా? సో వాళ్ళు శక్తావేశ అవతారం, అది కృష్ణుడు స్వయంగా ఆయనకి ఇచ్చినటువంటి శక్తుల్లో ఆయన ఇవన్నీ ప్రజెంట్ చేశాడు. అండ్ ఆచార్యులు ఏంటంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మనకి అందిస్తారు అనమాట. పోస్ట్ మాస్టర్ అంతే కదా, దాంట్లో మనకి టెలిగ్రామ్ కానీ లేకపోతే మనకి మనీ ఆర్డర్లు కానీ ఇప్పుడు లేరు, కానీ ఇంతకుముందు మనీ ఆర్డర్ మనం 1000 రూపాయలు పంపిస్తే 1000 రూపాయలు మనకి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. అది వాళ్ళు ఏం మార్చలేరు, ఆ లెటర్లో కానీ విషయాలు ఏం మార్చరు వాళ్ళు. ఎవరైనా సరే మన దగ్గర వచ్చి ఇది నా అభిప్రాయం ప్రకారంగా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను నా అనుభవం ప్రకారంగా అని ఎవరైనా అంటే వాళ్ళు ఆచార్యులు కాదు. వాళ్ళు ఆచార్యులు ఎప్పుడు కూడా వాళ్ళు కొత్త కొత్త అభిప్రాయాలు కొత్త కొత్త అర్థాలు దాంట్లో తీరనమాట వాళ్ళు. ఓకే, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేస్తారు అంతే. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవుతారు, అదే మళ్ళీ ఇస్తారు. కాకపోతే చెప్పే విధానంలో రకరకాల ఎగ్జాంపుల్స్ ఇస్తారేమో మనకి, అది అర్థమయ్యేదానికి. కానీ బట్ ప్రిన్సిపల్స్ చెప్పడంలో వాళ్ళు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఒకటే చెప్తారనమాట. ఆది శంకరాచార్యులు చెప్పినా, రామానుజాలు చెప్పినా, మధ్వాచార్యులు చెప్పినా ప్రిన్సిపల్స్ ఒకటే ఉంటాయి. బట్ చెప్పే విధానం మారిపోవచ్చేమో ఒక్కొక్కరికి అది అక్కడున్న పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, అక్కడ ఉన్నటువంటి కాలాన్ని బట్టి వాళ్ళు కొంచెం అక్కడ వివరించడానికి రకరకాల పద్ధతులు తీసుకుంటారేమో కానీ వివరించడానికి, బట్ చెప్పే విషయం మాత్రం ఒకటే అన్నమాట. సో కృష్ణుడు దేవాదేవుడు అని ఆయనే 9వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తారు అనమాట. ఆయన అంటాడు, ఎవరైతే నన్ను మనుషులు అనుకుంటారో వాళ్ళు నిజంగా మూర్ఖులు అంటున్నారు. అవజానంతి మామూఢ మానుషిం తనుమాశ్రితం పరంభావం అజానంతో మమభూత మహేశ్వరం. అవజానంతి మామూఢ, ఎవరైతే నా గురించి సరిగ్గా తెలుసుకోకుండా, అవజానంతి నా గురించి సరిగ్గా తెలుసుకోకుండా వాళ్ళను ఒక మనుషులుగా నన్ను లెక్కేసుకుంటే, నన్ను మనుషుల్లాగా నేను కూడా ఒక తను అంటే నేను కూడా ఒక శరీరాన్ని తీసుకున్నానని వాళ్ళు కానీ అనుకుంటే వాళ్ళు మూఢులంట, వాళ్ళు మూర్ఖులంట. అంటే కొంతమంది అంటుంటారు అనమాట, రాముడు కృష్ణుడు ఒకప్పుడు మనుషులేను, తర్వాత వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, ధ్యానం చేసి యోగా చేసి తర్వాత వాళ్ళు దేవుళ్ళు అయ్యారు అంటారు. వాళ్ళు మామూలు మనుషులు కాదని అందుకే ఇక్కడ కృష్ణుడు క్లియర్ చేస్తున్నాడు. ఎవరైనా సరే నేను మనిషినని నాకు కూడా మనిషి శరీరం ఉందని ఎవరైనా కానీ అంటే వాళ్ళు మూఢులు అంటారు. ఎందుకంటే వాళ్ళకి నా పరంభావం, నా యొక్క ఆ దివ్యమైనటువంటి నా స్థితిని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు అర్థం చేసుకో అజానంతో వాళ్ళకి తెలియదు. నేను మమభూత మహేశ్వరం, నేను అన్నిటినీ నేనే సుప్రీం కంట్రోలర్ని, నేనే మహేశ్వరం అంటే అన్నిటి మీద నాకు ఆధిపత్యం ఉన్నవాడిని నేను అంటారు అనమాట. కాబట్టి దేవాది దేవుడు ఇక్కడికి వచ్చి ఒక మనిషిలాగా వచ్చినంత మాత్రం అతను మనిషి కింద కేటగిరీలో వేసుకోకూడదు. అలా ఎవరైనా వేసుకున్నారంటే వాళ్ళు మూర్ఖులు అని చెప్పేసి స్వయంగా కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి కృష్ణుడు కూడా మనిషిలే, వ్యాసుడు కూడా మనిషి, వీళ్ళిద్దరు కలిసి మనకి శాస్త్రజ్ఞులు. కాబట్టి దీంట్లో ఎంత నిజం ఉంది, దీంట్లో ఎంతవరకు మనం నమ్మాలి అని మనం ఆ లెక్కలోకి వేసుకోకూడదు అనమాట. మనం ఎందుకంటే శాస్త్రాలు ఇచ్చింది స్వయంగా భగవంతుడు కాబట్టి, అందుకని ఇక్కడ ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ధర్మము స్వయంగా సాక్షాత్ భగవంతుడు ఇచ్చాడు. అది భగవంతుడి నుంచి వచ్చింది అనమాట. ఈ ధర్మం అంటే ఈ జ్ఞానం, ఈ యోగం, ఈ ఆధ్యాత్మిక మార్గం ఇది స్వయంగా సాక్షాత్ భగవంతుడు ఇచ్చాడు. ఈ వేదాల్ని స్వయంగా శాస్త్రాలు భగవంతుడు ఇచ్చాడు. ఇది అదే చెప్పండి, సాక్షాత్ భగవత్ ప్రణీతం. స్వయంగా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, స్వయంగా భగవంతుడు ఇచ్చాడు. అందుకే వాటిల్లో మనం లోపాలు మనం తీయలేము. తాత్కాలికంగా మనకు అర్థం కాదేమో కొన్ని విషయాలు, మనం డైరెక్ట్గా చదవడం వల్లనో లేకపోతే మనకున్నటువంటి లోపల మన తెలివితేటలతో మనం ఎలాగో దాన్ని అర్థం చేసుకొని మనం తప్పుడు వాక్యాలు మనం తీస్తామేమో. బట్ దాంట్లో ఉన్న విషయం మాత్రం పర్ఫెక్షన్ అనమాట. అది పర్ఫెక్షన్. చూద్దాం ఇప్పుడు. ఇది భాగవతంలో 6వ స్కంధం 3వ అధ్యాయం 19వ శ్లోకంలో ఉందన్నమాట ఈ కొటేషన్. ఓకేనా? ధర్మంతో సాక్షాత్ భగరనీతం నవై విదుశ్రియో నాపి దేవ నా సిద్ధ ముఖ్య అసురా మనుష్య కుతోను విద్యాధర చరణాదయ. ఇది అజానుడి సెక్షన్ లో భాగవతం వస్తుందన్నమాట. సో ఈ శాస్త్రాల్ని లేదా ఈ యోగాన్ని స్వయంగా భగవంతుడే స్వయంగా ఇచ్చాడు కాబట్టి, ఇది తయారు చేసింది ఋషులు కాదు, దేవతలు కాదు, సిద్ధులు కాదు, అసురులు కాదు, మనుషులు కాదు, విద్యాధరులు కాదు, లేదా చారణులు కాదు. వీళ్ళెవరు కాదు దీన్ని తయారు చేసింది. ఈ
ఈ శాస్త్రం ఇచ్చింది వీళ్ళు కాదు. అది ఇక్కడ నవై విదు ఋషయో నాపి దేవ, ఋషులు కాదు, దేవతలు కాదు, సిద్ధాముఖ్యులు అంటే సిద్ధులు సిద్ధులు పొందినటువంటి వ్యక్తులు కాదు, లేదా అసురులు కాదు, మనుషులు కాదు ఈ ఇచ్చింది. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ శాస్త్రాలు ఎవరో మనుషులే రాశారు, మనందరం బాగుండడానికి, మనందరం కూడా మన ఐకమత్యం పెంచడానికి, మనలో కొన్ని మోరల్ వాల్యూస్ మనం చెప్పడానికే అది ఇది కూడా మనుషులు రాశారు అంటున్నాడు. కానీ భగవంతుడు ఎక్కడ ఏమంటున్నాడంటే అది సాక్షాత్ భగవంతుడు ఇచ్చాడు అది. కాబట్టి ఈ వేదాలు తయారు చేసింది ఋషులు కాదు, దేవతలు కాదు, వీళ్ళు ఎవ్వరు కాదు, జీవాత్మలు ఎవరు, జీవాత్మ సంబంధించిన వాళ్ళు ఎవరు కాదు. ఇది స్వయంగా భగవంతుడే స్వయంగా ఇచ్చాడు అనమాట. ఓకే, కాబట్టి భగవంతుడు స్వయంగా ఇచ్చాడు కాబట్టి దీంట్లో లోపాలు ఏమైనా ఉన్నాయా, లోపాలు మనం కనిపెట్టగలమా చూద్దాం. మనం ఎంతవరకు దీంట్లో అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో ఏ వ్యక్తులైనా సరే దీంట్లో నుంచి మనం సత్యాలు తీసుకొని నిరంతరం మనం పాటించవచ్చు అంటే ఇప్పుడు మనం దాన్ని సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనం ఇప్పుడు శాస్త్రాలను ఒక పేరుందనమాట, అపౌరుషేయ అనే ఒక పదం వాడతారు. అపౌరుషేయ అంటే అవి సత్యం నుంచి ఎప్పటికీ అవి దిగజారిపోవు, సత్యం నుంచి ఎప్పటికీ అవి దూరం పోవు, వాటికి ఉన్నటువంటి స్థానం నుంచి అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. వాటిలోంచి ఒక్క అక్షరం కూడా లేదా ఒక్క పదం కూడా దాంట్లోంచి మనం తప్పుని తీయలేము, దాంట్లోంచి మనం తప్పులు మనం వెతకలేము. అపౌరుషేయ అంటే ఆ ఉన్నత స్థానం నుంచి, ఆ సత్యం పలికే ఉన్నత స్థానం నుంచి ఎప్పటికీ కూడా కింద పడదన్నమాట. అంటే దాని నుంచి మనము అసత్యాలని లేదా దాంట్లోంచి మన అబద్ధాలని ఎప్పటికీ మనం తీయలేమన్నమాట. ఓకేనా? ఒక్కసారి అది ఒకసారి శాస్త్రాలు ఇది ఇవ్వబడింది అని అంటే అది ఎప్పటికీ దాని యొక్క స్థితి, దాని యొక్క వాలిడేషన్, దాని యొక్క విలువ ఎప్పటికీ తగ్గిపోవన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇప్పుడున్న సైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడున్నటువంటి వాళ్ళు మనం తీసుకుంటే ఒకప్పుడు అత్యంత చిన్న వస్తువు ఏదైనా ఉందంటే ఫస్ట్ మాలిక్యూల్ అనేవాళ్ళు, మాలిక్యూల్ అని. ఓకేనా? ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓకే అతి చిన్నదైన మాలిక్యూల్ అన్నారు. ఆ తర్వాత ఏం చెప్పారు, మాలిక్యూల్ కాదు, తర్వాత ఆటం అని చెప్పారు, ఇంకా చిన్నది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమన్నారు, ఆటం కాదు, లోపలికి వెళ్తే ఇంకా లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్పారు. తర్వాత అంటే ఒకప్పుడేమో అతి చిన్నది ఇదే అని చెప్పారు, ఏది మాలిక్యూల్ అని. తర్వాత ఇంకా లేదు అది కాదు, ఇప్పుడు సత్యం మారిపోయింది, ఇప్పుడు అణువులు ఇంకా చిన్నవి అని చెప్పారు. ఆ తర్వాత చెప్పారు అణువుల కంటే ఇంకా చిన్నవి లోపల ప్రోటాన్లని, న్యూట్రాన్లని ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. అంటే ఫస్ట్ లో చూసుకుంటే ఒక సత్యం చెప్పారు, తర్వాత ఇంకో సత్యం మారింది, మళ్ళీ ఇంకో సత్యం మారిపోయింది. కానీ శాస్త్రం అట్లా కాదనమాట. ఫస్ట్ లో ఏదైతే చెప్పుంటారో అది చివరి వరకు వాటిలో ఎటువంటి తేడా రాదనమాట. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనకి సైన్స్ లో ఫస్ట్ ఏం చెప్పారంటే ఇక్కడున్న జీవరాశులు ఏవైతే మన కంటి ముందు కనపడుతున్నాయో అవి కేవలం మన కంటి కనిపించడం మాత్రమే జీవరాశులు అన్నారనమాట. అంటే మనుషులు, చెట్లు, పక్షులు, జంతువులు మన కంటి కనిపించేవి ఏవైతే తిరుగుతున్నాయో, ఏవైతే పెరుగుతున్నాయో, ఏవైతే కంటున్నాయో అవే జీవులు అని చెప్పారు ఫస్ట్ సైన్స్ లో. ఆ తర్వాత ఏం చెప్పారు, కాదు ఇవి కాకుండా ఇంకా సూక్ష్మ క్రిములు కూడా ఉన్నాయి, కానీ మన కంటికి కనపట్లేదు అని చెప్పేసి ఆ జీవరాశులు కూడా ఉన్నాయి అని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు, జీవరాశులు ఉన్నాయి కానీ ఇవి కేవలము కొన్ని ఉష్ణోగ్రతల్లో మాత్రమే అవి పెరుగుతాయి, అన్ని ఉష్ణోగ్రతలు అవి పెరగలేవు, అవి బతకలేవు అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఏమైంది, అది ఐస్లోనే పెరుగుతా ఉంది, అది విపరీతమైన వేడిలోగా పెరుగుతా ఉంది. ఇప్పుడు చూస్తే ఈ ఈ సూక్ష్మ క్రిములు అన్ని వాతావరణంలో పెరుగుతున్నాయి అన్నమాట. అవి మొదట్లో ఏమో లేవన్నారు, తర్వాత ఏమో ఉన్నాయన్నారు, ఉంటే నార్మల్ సర్వసాధారణమైనటువంటి వాతావరణంలో ఉంటాయన్నారు. ఆ తర్వాత చూస్తేనేమో అది విపరీతమైన ఐస్ గడ్డల్లో కూడా ఇప్పుడు సూక్ష్మ క్రిములు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత విపరీతమైన ఉష్ణంలో కూడా సూక్ష్మ క్రిములు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఒకప్పుడు చెప్పినటువంటి సత్యం ఏమైంది, తర్వాత సత్యాలు మారిపోతూ ఇప్పుడు ఏం చెప్తున్నారు, జీవరాశులు ఎక్కడైనా బతుకుతాయి అన్నారు. అదే శాస్త్రాలు ఏం చెప్పాయంటే ముందుగానే మనం అన్ని చోట్ల జీవరాశులు ఉన్నాయి, సర్వదా ఇవన్నీ కూడా ఎక్కడైనా బతకగలుగుతాయి అన్నారు. అది వైరస్ తీసుకోవచ్చు, బ్యాక్టీరియా తీసుకోవచ్చు అని ఫస్టే క్లియర్ చేసి చెప్పేవాడు. ఆ రోజు చెప్పిన సత్యం ఈ రోజు మైక్రోస్కోపు, టెలిస్కోపు
లేకపోతే రకరకాల స్కోపులు తీసుకున్న తర్వాత మనకు తెలిసిందనమాట, ఓహో శాస్త్రం చెప్పింది కరెక్ట్ అని. ఓకేనా. సో ఆ విధంగా మనం చూస్తే శాస్త్రాలు మనకి యాక్చువల్లీ చెప్పడం మంచి గైడ్ లైన్స్ అనమాట. ఇవి ఒక మంచి గైడ్ లైన్స్. ఎట్లాగైతే ఒక మెషిన్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారో, మన మానవ జీవితాన్ని గడపడానికి ఇది కూడా ఒక పుస్తకం, ఒక మాన్యువల్ లాంటిది అనమాట. ఖచ్చితంగా మన జీవితం మొత్తం, ఓకేనా, శాస్త్రాల్ని తీసుకొని, శాస్త్రంలో విషయాలు తీసుకొని మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. గుడ్డిగా మనం వెళ్ళొచ్చు. ఓకేనా. ఎట్లా ఉదాహరణ మనం చూస్తే ఆవు పేడ. ఓకేనా. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మనం అందరం కూడా నీళ్ళల్లో ఆవు పేడ ఇంత అల్లికి మనం బాగా అన్ని రకాలుగా మనం కల్లాపు జల్లుతూ చుట్టూ ఎప్పుడు ఆవులు పెట్టుకొని వాటిల్లో ఉన్నాము మనం. మన శాస్త్రాలు చెప్పే ఆవు పేడ అత్యంత శ్రేష్టమైంది, దాంట్లో ఉన్నటువంటి క్రిములు కానీ ఏవి కానీ రేడియేషన్స్ కానీ ఏవి రావు అని చెప్పేసి తేల్చేసింది. ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం భగవంతుడు ఎప్పుడైతే సృష్టించాడో అప్పుడే వేదాలు కూడా చేశాడు. కానీ మధ్యలో వచ్చిన బ్రిటిషర్స్ ఏం చెప్పారంటే, ఇది ఎట్లా కుదురుతుంది, ఇది అన్ని జీవరాశులు వచ్చిన వ్యర్థ పదార్థాల్లో విపరీతమైనటువంటి క్రిములు ఉండి అవి మనం వాటి పక్కకి వెళ్తే మనకి విపరీతమైనటువంటి జబ్బులు వచ్చేటువంటి ఈ రోజుల్లో అది ఎటువంటి వ్యర్థ పదార్థాలు వేరే వేరే జీవరాశుల నుంచి, అది బర్రెల నుంచి, కుక్కల నుంచి, మనిషిలో వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా మనకి విపరీతమైనటువంటి జబ్బులు తీసుకొని వస్తుంది. బ్రిటిషర్స్ అన్నారు మనిషి నుంచి వ్యర్థ పదార్థాలు కూడా మనకి మన 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 ఆరోగ్యం మీద అది దెబ్బతీస్తున్నప్పుడు మీరు ఎంత మూర్ఖులు కాకపోతే ఆవు పేడ మాత్రం శ్రేష్టం అని చెప్పేసి ఇల్లంతా మీరు అదంతా వచ్చి కళ్ళాపు చల్లుతున్నారే, వీళ్ళకి మీరు గోమూత్రం కూడా తాగుతున్నారే మీరు, అసలు మీరు ఎంత అనాగరికలో, అసలు మీరంతా అసలు మనుషులేనా అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించారు. కానీ కాలక్రమంలో పోంగ 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 కాలక్రమంలో 1940s 1950s లో నిజంగా ఎక్స్పెరిమెంట్లో తీసుకెళ్లి ల్యాబ్లో పోయి చూస్తే నిజంగానే గోమూత్రంలో కానివ్వండి, ఆవుపేడలో కానివ్వండి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ దొరికాయి అన్నమాట. మరి అంతకుముందు ఎవరు చెప్పారు ఇవన్నీ ఆవుపేడలో ఇవన్నీ ఉన్నాయని? అప్పుడు మన పూర్వీకులంతా ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? అప్పుడు ఏ సైంటిస్టులు ఉన్నారు ఇవన్నీ కనిపెట్టి మనం చెప్పడానికి? అప్పుడు ఏ డాక్టర్లు ఉన్నారు వీళ్ళంతా? అప్పుడు ఏ ఇంజనీర్లు ఉన్నారు ఇదంతా కనిపెట్టి మనం చెప్పడానికి? అప్పుడు ఎక్కడుండింది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంతా, మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్కడుండింది? అప్పుడు అంతా ఎక్కడున్నాయి ఇవన్నీ? అప్పుడు ఎవరు చెప్పారు ఇవన్నీ? అప్పుడే యూనివర్సిటీలు లేవే, కాలేజీలు లేవే ఇవన్నీ? అప్పుడు ఎవరు చెప్పారు వీళ్ళకి? సో ఒక మైక్రోస్కోప్ లేకుండా, ఒక ఎక్స్పెరిమెంటల్ అనాలిసిస్ లేకుండా, ఒక కెమికల్ ల్యాబ్స్ లేకుండా, ఏం లేకుండా, ఓకేనా, దాంట్లో స్వతహాగా దాంట్లోకి ఈ విలువలు ఉన్నాయని, ఈ విలువల వల్ల మన మానవ సమాజం అంతా కూడా లాభ పొందొచ్చు అని చెప్పేసి దీని గోరక్షణ వ్యవసాయం, గోరక్షణ వ్యవసాయం ఈ రెండు పట్టుకొని మన జీవితాలను హాయిగా గడప చెప్పేసి వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేసింది. అలాగే ఈ ఆధునిక విజ్ఞానం వచ్చిన తర్వాత పెద్ద గొడవలు జరిగినాయన్నమాట. ఈ భూమి అసలు ఏ షేప్ లో ఉంది అని. కొంతమంది అన్నారు ఇదంతా స్ట్రైట్ గా ఉంది, కొంతమంది స్క్వేర్ గా ఉంది, కొంతమంది గుడ్డు ఆకారంలో ఉందని రకరకాలుగా చెప్పారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం అన్ని రకాలుగా చేసి ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత ఆ భూమి గుండ్రంగా ఉందన్నారు. కానీ మనం గమనిస్తే శాస్త్రాల్లో మన భూమి పేరే భూగోళం అని పెట్టేస్తున్నాడు. భూమి గోళంగా ఉంటది అని, గోళంగా అంటే రౌండ్ గా ఉంటదని ముందే చెప్పేస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు కొత్తగా మనం ఏదో మనం ఏదో టేప్ తో కొలిచినట్టుగా, ఓకేనా, లేకపోతే మొత్తం ప్రపంచం మనం తిరిగినట్టుగా ఏదేదో మొత్తానికి అయితే కొన్ని హత్యలు కూడా చేశారన్నమాట. ఎవరైతే అంతకుముందు భూమి గోళం అని చెప్పిన హత్యలు చేశారు వీళ్ళంతా. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే భూమి కూడా రౌండ్ గా ఉందని. కానీ భూగోళం అనే పేరులోనే భూమి ఏ ఆకారంలో ఉందని చెప్పేసి ముందే చెప్పేశారు. మనం డైరెక్ట్ గా శాస్త్రాలు తీసేసుకొని మన డైరెక్ట్ గా మనకి యాక్సెస్ ఉండి మనం చదవగలిగితే ఇవాళ చేసే అన్ని ఎక్స్పెరిమెంట్స్ లేదా అన్ని సిద్ధాంతాలు, అన్ని థియరీస్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రూవ్డ్ ఆల్రెడీ. అయితే ఆ రోజులో మనకి ఇవన్నీ లేవు కాబట్టి మనం చేయలేదు, లేదా ఆ రోజు వాళ్ళు నమ్మారు విషయాన్ని. ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళు కూడా అంత ఉన్నతమైన వాళ్ళు అన్నమాట. ఆచార్యులు కూడా అంత ఉన్నతమైన వాళ్ళు. వాళ్ళ నోట్లో నుంచి ఎప్పటికీ అబద్ధం అనేది రానే రాదు. వాళ్ళు మాట్లాడితే దేవుడి విషయాలు, దేవుడికి సంబంధించినటువంటి సిద్ధాంతాలే మాట్లాడతారు తప్ప వేరే మాట్లాడరు వాళ్ళు.
వాళ్ళు ఆ నమ్మకాన్ని వాళ్ళ మీద పెట్టి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు జీవించారు అనమాట. అందుకే వాళ్ళ మంచి ఫలితం కూడా పొందారు. మనం కొత్తగా తయారు చేసామని మనం కొత్తగా ఇదేదో మనం మనం బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతున్నాం. ఇవాళ మనం తీసుకునే విధానం, ఆధునిక విధానం మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాయో అది మీకే తెలుసు. అలాగే ఒకప్పుడు ఏమన్నారంటే, ఇదే సైన్స్ ఏమన్నారంటే చెట్లకు అసలు జీవమే లేదని చెప్పారు. ఒట్టి క్రికేటివ్ మాత్రమే జీవం ఉన్నాయి, చెట్లకు అసలు జీవమే లేదని చెప్పారు. నాన్ లివింగ్ థింగ్స్ అని పెట్టారు అనమాట చెట్లని. కానీ కాలక్రమంలో చెట్లకు కూడా జీవం తెలిసింది. కానీ శాస్త్రాల్లో చెట్లలో జీవం ఉందని చెప్పారు. ఇంకా చెప్పాలంటే రాళ్ళలో కూడా జీవం ఉందంట, రాళ్ళల్లో కూడా. కానీ ఇప్పుడు చెప్తే నన్ను కొడతారన్నమాట ఇవన్నీ. కానీ మనం నిజంగానే గమనిస్తే మన దగ్గర ఇంకా అంత టెక్నాలజీ రాలా. ఓకే, రాళ్ళల్లో కూడా జీవం ఉందా అని తెలుసుకోవడానికి. సో ఒకప్పుడు ఉన్నాయన్నమాట రాళ్ళలో జీవం ఉన్న కారణంగా కొన్ని రాళ్ళు నిద్రావస్థలోకి వెళ్తాయంట, నిద్రపోతాయంట. నిద్రపోయినప్పుడు ఆ రాళ్ళు యొక్క వెయిట్ తగ్గిపోద్దంట, లైట్ అయిపోతాయంట. అప్పుడు ఎప్పుడైతే అవి నిద్రావస్థలో ఆ రాళ్ళు ఉంటాయో అప్పుడు అవి చాలా లైట్ అయిపోవడం వల్ల ఆ రోజుల్లో క్రేన్లు లేకుండా, ఈ బుల్డోజర్ లేకుండా, ఏమి లేకుండానే అంతంత పెద్ద గుళ్ళు కట్టారు అనమాట. అప్పుడు అవి తేలికైనప్పుడు వాటిని మనం ఈజీగా మనం క్యారీ చేసుకో, అంటే మనం వాటిని పట్టుకొని హ్యాపీగా మనకి ఏ హైట్ లో కావాలంటే ఆ హైట్ లోకి వెళ్ళి మనం పెట్టి అక్కడ నుంచి వాళ్ళు పని చేసేవాళ్ళు అనమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పినట్టుగా వీళ్ళు అంతంత పెద్ద 20 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు ఇవన్నీ కట్టడానికి వీళ్ళు ఇప్పుడు గ్రీన్లు అన్ని మనం కొత్తగా ఇప్పుడు వాడుతున్నాం. కానీ ఇప్పుడు మనం కొన్ని గోపురాలకు వెళ్తే, కొన్ని మందిరాలకు వెళ్తే, లైక్ శ్రీరంగం కానివ్వండి, లేకపోతే శివుడు క్షేత్రం, అరుణాచలం తీసుకుంటే అవన్నీ ఎంతంత హైట్ లో ఉంటాయి ఆ గోపురాలన్నీ. మరి ఆ రోజుల్లో క్రేన్లు లేకుండా, సివిల్ ఇంజనీర్లు లేకుండా, ఓకేనా, వీళ్ళంతా ఎలా కట్టారు వాటిలన్నింటినీ? అప్పుడు ఎక్కడున్నాయి యూనివర్సిటీలన్నీ? ఓకే, అంటే మనకంటే ఎంతో ఎంతో ద బెస్ట్ ఆర్కిటెక్చర్, బెస్ట్ స్కల్ప్చర్, బెస్ట్ పెయింటింగ్స్, ఆర్ట్ ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. ఇవాళ మనం చేసేది థర్డ్ క్లాస్, మనం చేసేది ఈ రోజు మనం. ఓకే, కానీ ఆ థర్డ్ క్లాస్ గొప్ప అనుకుంటున్నాం. ఆ రోజుల్లో వాడిన బంగారం, ఆ రోజు వాళ్ళు ఆ భవనాల్లో వాళ్ళు జీవించిన విధానం చూస్తే మనం ఇంకా సిమెంట్ వాటిలో ఉన్నాం. మనం ఈ రోజుల్లో మనం సిమెంటు, ఇనుము, ఓకేనా, ఈ రాళ్ళ అలాంటి ఇళ్లలో మనం ఉన్నాం. కానీ వాళ్ళు జీవించిన భవనాలు, ఓకేనా, ఇప్పుడు కూడా మనం శ్రీలంకకి వెళ్ళిన రావణాసు ఉన్నటువంటి ఆ భవనం ఉందన్నమాట. అది ఇప్పుడు బంగారు లేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ రోజుల్లో వాళ్ళు జీవించిన శైలి, వాళ్ళు అనుభవించినటువంటి ఆ వాతావరణం, వాళ్ళు వాళ్ళు మనకంటే వేల కోట్ల రేట్లు హై క్వాలిటీ లైఫ్ జీవించారు అనమాట. కానీ మనకేదో కొత్తగా వచ్చింది కాబట్టి మనకేదేదో ఇంతకుముందు వీళ్ళు ఎవరు అనుభవించినట్టు, మనం ఏదో చాలా హై స్థాయిలో ఉన్నట్టు మనకి మనకు ఆ భ్రమ కల్పించారు వీళ్ళంతా. కానీ వాస్తవానికి అది లేదన్నమాట. అలాగే మానవ పిండ శాస్త్రం, హ్యూమన్ ఎంబ్రియాలజీ, ఈ ఈ మానవ పిండ శాస్త్రం, హ్యూమన్ ఎంబ్రియాలజీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన తర్వాత ఈ డాక్టర్స్ లోపలికి వెళ్ళి స్కాన్ చేసి, ఇప్పుడు ఈ నెలలో ఇలాగున్నారు, ఈ నెలలో ఇప్పుడు ఈ సైజులోకి వచ్చారు, ఇప్పుడు ఈ అవయవాలు ఫామ్ అయినాయి అని ఇప్పుడు మనకి చెప్తున్నారు అనమాట. ఎంత 40-50 సంవత్సరాల క్రితం. మీరు భాగవతంలోకి వెళ్తే, భాగవతంలో 3వ స్కందంలో చాలా క్లియర్గా 2 చాప్టర్స్ లో మానవ పిండ శాస్త్రం గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇంకా చెప్పాలంటే దాంట్లో ఇచ్చినటువంటి వివరాలు, ఈ రోజు ఇచ్చినటువంటి పుస్తకాలు వివరాలు తీసుకుంటే 98% మ్యాచ్ అయినాయి అనమాట, ఆ రోజుకి ఈ రోజుకి. ఓకేనా? మరి ఆ రోజు ఏ స్కానింగ్ మెషిన్లు ఉన్నాయి? ఓకేనా, ఏ స్పెషలిస్టులు ఉన్నారు? అప్పుడు లోపలికి వెళ్ళి ఒక మనిషి లోపలికి వెళ్ళి దూరి లోపల ఎవరున్నారు, ఎలా పిండం ఎలా పెరుగుతుంది, ఇవన్నీ చెప్పడానికి ఎవరున్నారు? అప్పుడు ఎవరిచ్చారు ఈ జ్ఞానం అంతా? అప్పుడు ఇప్పుడు చూద్దాం ఇంకొకటి. ఈరోజు మనమందరం ఒత్తిడి తట్టుకోలేక, మనం ఉన్న జబ్బులు మనం తట్టుకోలేక, మనకి ఎటు పోవాలి దిక్కు తోచినప్పుడు మనకు దొరికిన ఒకే ఒక దిక్కు యోగా. ఇప్పుడు
ఆధునిక సమాజం మొత్తం ఇప్పుడు యోగా వైపు ఉంది. ఓకేనా? ఈ అందరూ ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళారు. ఇప్పుడు అందరూ కూడా ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలని గుర్తు తట్టుకోలేకపోతున్నారు. ఓకేనా? ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఇవన్నీ ఎప్పుడు ఇచ్చారు? ఇవన్నీ ఎవరు నిర్దేశించారు? ఇవన్నీ కూడా మనం బాగుండాలంటే, మానసికంగా, ఆరోగ్యకరంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బాగుండాలంటే మనం ఖచ్చితంగా మనం యోగాసనాలు చేయాలి, ధ్యానం చేయాలని ఎవరు చెప్పారు? ఇదంతా ఇదంతా మోడర్న్ సైన్స్ కనిపెట్టింది ఇదంతా. సో మోడర్న్ సైన్స్ అంటే మనం మన మన సంపద ఇదన్నమాట. శాస్త్రాలు మన సంపద. ఓకే, ఇది మన సొత్తు. ఇది మన పూర్వీకులు, మన ఆచార్యులు, ఓకే, ముఖ్యంగా భారతదేశంలో జన్మించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి, ఈ సనాతన ధర్మం ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి, ఓకేనా, ఇది అత్యద్భుతమైనటువంటి బహుమతి అనమాట. ఓకేనా, మనం ఏ అదృష్టం చేసుకుంటే, ఎంత సుకృతి చేసుకుంటే ఇలాంటి గడ్డ మీద మనం పుట్టాము, ఇలాంటి ఒక, ఓకేనా, విజ్ఞానానికి, వైదిక విజ్ఞానానికి మనం అతి చేరువలో ఉన్నాం అనమాట. అతి దగ్గరలో మనం తీసుకోవడానికి లేదా మనం పాటించడానికి మనం అత్యంత అర్హులైన వాళ్ళం మనం అందరం కూడా. కానీ దురదృష్టం, దౌర్భాగ్యం, ఓకే, మనం వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు, ఓకేనా, ఆ తర్వాత మనం పాశ్చాత్య దేశాల వైపు మనం ఆకర్షితులయ్యి అది చాలా గొప్ప విలువలు అన్నట్టుగా అవేదో అవేదో ఎక్కడి నుంచో బయట వైకుంఠం నుంచి అవేదో ఊడిపడినట్టుగా అవన్నీ మనం వాటికి ఆకర్షితులయ్యి అసలైనటువంటి మన సొత్తైనటువంటి మనకి ఆ, అత్యంత సత్యాల్ని మనకి ఆవిష్కరించే ఈ ఈ వేదాల్ని, ఈ శాస్త్రాల్ని మనం దూరం చేసుకోవడం అనేది మన దౌర్భాగ్యం అన్నమాట. కానీ ఆ రోజు ఏం చెప్పారో ఈ రోజుకి వేదాలు ఒక్క 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 మార్పు కూడా లేకుండా, సత్యం నుంచి ఎప్పటికీ అది దూరం కాకుండా మనకి చెప్తూనే ఉన్నాయండి. ఇప్పటికీ వాటిని వాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు సమాజం మళ్ళీ వాటి విలువని ఇప్పుడు గుర్తిస్తూ ఉంది మళ్ళీ కూడా. ఇప్పుడు మనం కానీ గమనిస్తే, ఇప్పుడు కరోనా వచ్చిందండి, మనందరికీ తెలిసింది. 2-3 నెలలు మనం లాక్డౌన్లో ఉన్నాం. 2-3 నెలలు మనం లాక్డౌన్లో ఉన్నప్పుడు ప్రతి అన్ని మూసేశారా? అన్ని, ప్రతి ఒక్కటి, ఫ్యాక్టరీలు, హాస్పిటళ్ళు, ఓకేనా, ట్రైన్లు, బస్సులు, ఆధునిక సమాజం ఏదైతే ఇంతకంటే అద్భుతమైనటువంటి, ఓకేనా, పరికరాలు, అద్భుతమైన సృష్టి ఇంకా లేదు. వీటి వల్ల మానవ సమాజం అంతా కూడా అత్యద్భుత స్థాయిలో ప్రగతి సాధిస్తున్న అవన్నీ కూడా ఎందుకు మూసేయాల్సి వచ్చింది? కొన్ని మూసేశారు. ఇక్కడ ఎవరైనా సరే అవి మూసేయడం వల్ల ఇక్కడ ఎవరైనా సరే ఎట్లా బతకాలో తెలియక ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? ఎట్లా బతకాలో తెలియక. మరి ఆపలేకుండా పోయింది వేటిల్ని? కరోనా ఉన్నా కూడా, ఉధృతంగా ఉన్నా కూడా రెండింటి మాత్రం ఆపలేకపోయారు. రెండు మాత్రం మనం ఆపలేము కూడా. ఒకటి వ్యవసాయం, రెండు పాడి పరిశ్రమ. వ్యవసాయం, పాడి పరిశ్రమ మాత్రం ఎవరు ఆపలేకపోయారు. మరి టెక్నాలజీతో మనం అన్ని కరోనాను పంపించేయాల్సింది. కరోనా ఉన్నప్పుడు కూడా మనం ఫ్యాక్టరీలు అన్ని నడపాల్సింది. మనం టెక్నాలజీ మొత్తాన్ని అట్లాగే పెట్టాల్సింది, అట్లాగే ఉంచాల్సింది. ఏం జరిగేది మనం చూసేవాళ్ళం. అంటే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, టెక్నాలజీ వల్ల వచ్చేటివన్నీ ఆడంబరాలు, అవి అవసరాలు కాదు. ఓకే అని మనకి క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఆడంబరాలు కాబట్టే అవి లేకపోయినా సినిమా హాళ్ళు, ఎంటర్టైన్మెంట్ షోస్, ఓకేనా, ఇవన్నీ లేకపోయినా మనం బతికగలిగాం. ఇంకా చెప్పండి, చాలా కుటుంబాలు వాళ్ళ వాళ్ళ చాలా మంది వాళ్ళ కుటుంబాలతో చాలా ఆనందంగా గడిపారు. వాళ్ళు అసలు వాళ్ళ గురించి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఒకరి గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. మనస్తత్వాలు తెలుసుకోవడం ఒక మంచి విషయం మనకి అర్థమైంది అక్కడ. సో అందువల్ల సైన్స్ మనకి ఆడంబరాలని ప్రమోట్ చేయడానికి అవకాశం వస్తుందే కానీ మన అవసరాలు తీర్చడానికి మాక్సిమం అవి మనకి ఉపయోగపడవు. అవసరాలు తీర్చేది వ్యవసాయము, పాడి పరిశ్రమ కాబట్టి అవి లేకపోతే మనం చచ్చిపోయేవాళ్ళం మనం. అందువల్ల భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా అంటాడు, ఓకేనా, వ్యవసాయము, గోరక్షణ, ఇది మానవుడిని అత్యంత స్థాయిలో తన జీవితాన్ని ఉన్నత ప్రమాణాలు తీసుకెళ్ళడానికి ఈ రెండు చాలు అంటాడు అనమాట. నాకు శ్లోకం గుర్తులేదు కానీ మీకు తర్వాత నేను శ్లోకం చేసి చెప్తాను. శ్లోకం మీకు కోట్ చేసి చెప్తాను.
వ్యవసాయము, గోరక్షణ. వేల సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ మనుషులకి అత్యంత అవసరమైనటివి, మనుషుల యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రమాణాలను పెంచడానికి. ఓకేనా, మన దగ్గర వ్యవసాయము, పాడి పరిశ్రమ, ఆవులు ఉంటే చాలంట. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన లేదు, ఎవరిని మనం బతిమాడాల్సిన అవసరం లేదు. మన జీవితాలు సుస్థిరంగా ఉంటాయంట ఈ రెండింటి మీద కానీ ఆధారపడతాయి. ఎవరి జీవితాలు ఈ రెండింటి మీద ఆధారపడతాయో వాళ్ళు సుస్థిరంగా ఉంటారు అన్నమాట. కాబట్టి కరోనా నుంచి మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, సైన్స్ వల్ల మనకి ఆడంబరాలు వచ్చాయి. ఆడంబరాలు మనం లేకపోయినా మనం బతకగలుగుతాం. అత్యంత మన విలువలన్నీ మనకు నేర్పించింది కరోనా ఏంటంటే, వ్యవసాయం ఆగడానికి లేదు. ఆవులు, బర్రెలు ఏవైతే మనకి మన పౌష్టికాహారాలు ఇచ్చేటువంటి అవి ఆగడానికి లేదు. మనకు తేల్చేసినాయి. అని శాస్త్రాలు అయితే వీటి మీద ఆధారపడని మానవులు వీటి మీద ఆధారపడి జీవించి ఆధ్యాత్మిక ఎదగడని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట, దేవుడి వైపు. అంతేకాకుండా శాస్త్రాలు భవిష్యత్తు కూడా చెప్తాయన్నమాట. ఇప్పుడంటే కాదు, భవిష్యత్తు కూడా చెప్తాయన్నమాట. అవి భవిష్యత్తు కూడా. ఉదాహరణకి చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడి యొక్క అవతారం. ఆయన ఒక భక్తుడిగా వచ్చాడు అనమాట. చైతన్య మహాప్రభు కృష్ణుడే స్వయంగా భక్తుడిగా వచ్చాడు 500 సంవత్సరాల క్రితం మాయాపూర్ నవద్వీప్, కలకత్తా దగ్గర, వెస్ట్ బెంగాల్లో వచ్చారని చెప్పారనమాట. భాగవతంలో 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. అంటే 5,000 సంవత్సరాల క్రితం వచ్చిన లిఖితపూర్వకంగా వచ్చినటువంటి ఈ భాగవతము కలియుగంలో వచ్చేటువంటి అవతారం గురించి ఆ రోజు చెప్పబడింది అనమాట. భవిష్యత్తు కూడా ఏవి రాబోతాయి, ఈ కాలంలో ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటారు, ఏ పరిస్థితుల్లో ఉంటారు, ఇక్కడ పరిస్థితులన్నీ ఎలా ఉండబోతాయని మనకి ముందే ప్రిడిక్ట్ చేసి ముందే చెప్పబడ్డాయి అన్నమాట. అలాగే బుద్ధుడు కూడా కలియుగం అవతరిస్తారు, వచ్చి ఒక సిద్ధాంతాన్ని ఆయన బయట పెడతారు. తద్వారా ఎవరైతే యజ్ఞాల్ని, యాగాల్ని, ఓకేనా, ఒక జంతు హింస కింద జంతువుల్ని హింసించే యాగాలు, యజ్ఞాలని కంప్లీట్ గా ఆపేస్తాడు అనమాట ఈ అవతారం వచ్చి. ఎందుకంటే జీవుల్ని హింసించడం కూడా భగవంతుడికి ఇష్టం లేదు. కానీ ఆ రోజుల్లో విపరీతమైనటువంటి యజ్ఞాల పేరుతో జంతు బలు విపరీతంగా జరగడం వల్ల, వేదాల పేరు చెప్పి జంతు బలు ఎక్కువ చేయడం వల్ల భగవంతుడికే అన్ని రకాల జీవరాశి పట్ల ఆయనకి సమభావం ఉంటుంది అనమాట. అలాంటి ఎప్పుడైతే మనుషులు వేదాలను ఎక్స్ప్లాయిట్ చేసి, వేదాల్లో ఉన్న కొన్ని లొసుగుల్ని ఆధారంగా చేసుకొని యజ్ఞాల పేరుతో విపరీతమైన జంతు బలు చేసినప్పుడు భగవంతుడే బుద్ధావతారం ఎత్తి అహింసో పరమో ధర్మ అని చెప్పేసి అక్కడ ఎలాంటి జంతు బలు జరగకుండా ఆపేశాడు అనమాట. ఈ అవతారం వస్తుంది అని 1వ స్కందం 3వ అధ్యాయం 24వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. అలాగే చాణక్యుడు కూడా వస్తాడని చెప్పేసి భవిష్యత్తులో, చంద్రగుప్త మౌర్య, చాణక్యుడు. సో 12వ స్కందం 1వ అధ్యాయం 11వ శ్లోకంలో ఉందన్నమాట చాణక్యుడు. అంటే గొప్పవాళ్ళు ఎవరైతే వచ్చి ఒక చరిత్రను సృష్టిస్తారో అది కొంతవరకు శాస్త్రాల నుంచి మనకు కొంత అవగాహన వస్తుంది అనమాట. అలాగే కలియుగ అంతంలో భగవంతుడే స్వయంగా ఉన్నటువంటి మనుషులు, మొత్తం రాక్షస సమాజం ఏర్పడిన తర్వాత కలియుగం అంతంలో భగవంతుడికి ఇంకా వేరే దారి లేక ఒక తెల్లని గుర్రం మీద ఆయన కత్తి పట్టుకొని ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి, నరికేసి మళ్ళీ సత్యుగాన్ని మళ్ళీ స్థాపిస్తారని చెప్పేసి 12వ స్కందం 2వ అధ్యాయం 18వ శ్లోకంలో ఇవ్వబడింది అనమాట. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈయన ఏ ప్రాంతంలో వస్తాడు, ఎవరి గర్భము నుంచి వస్తాడు, ఓకేనా, ఆయన ఏం పని చేస్తాడు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కట్ చేసేస్తారు అనమాట శాస్త్రాలు. కాబట్టి మనం గమనిస్తే మన పూర్వం అర్థం చేసుకోవడానికి కానీ ఇప్పుడు వర్తమానంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఏం వస్తాయని వాళ్ళు ఆల్రెడీ చెప్పబడ్డారు. కొన్ని మనం ఇప్పుడు చూసాము, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. ఆ భవిష్యత్తు కూడా ఏం జరగబోతుందో కూడా మనం చూస్తాం అన్నమాట. అప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు మీకు ఒక వీడియో నేను చూపిస్తాను. బహుశా ఇప్పుడు ఉన్నటువంటి సిగ్నల్ స్ట్రెంగ్త్కి ఎంతవరకు ఆ వీడియో మీరు చూడగలుగుతారో, మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, కట్ అవుతుందేమో, ఓకేనా. ఒకవేళ కట్ అయి ఉన్నా సరే నేను మన గ్రూప్స్లో నేను పెట్టున్నాను అనమాట. ఈ రోజు నేను ఆల్రెడీ పెట్టున్నాను.
ఓకేనా. మహాభారతంలో ఏ విధంగా అయితే మన ప్రపంచ చిత్రపటం, ఓకేనా, ఏ విధంగా మహాభారతంలోనే అవి వాటి గురించి చెప్పబడిందని చెప్పేసి మీకు ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ ఏదైనా ఇప్పుడు మన వీడియో చూసేటప్పుడు ఏదైనా కట్ అయితే, ఓకేనా, మీరు తర్వాత ఆ వీడియోని చూసుకొని మీరు ఆ, అర్థం చేసుకోండి. సో ఆ వీడియోలో ఏముంటుందంటే, ఆ వీడియోలో ఇది కర్ణాటక ప్రాంతంలో ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ శ్రీ వైష్ణవులు ఉన్నారు. అక్కడ వాళ్ళు నిరంతరం భగవంతుడిని కీర్తిస్తూ వాళ్ళ వేదాలు చదువుతూ వాళ్ళ సాధన చేసుకుంటుంటారు అనమాట. అక్కడ సాధన చేసుకుంటూ ఉంటారు. ఆ సాధన చేసుకున్న సమయంలో ఒక 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 వైష్ణవుడి అంటే ఒక భక్తుడికి ఒక థాట్ వచ్చిందన్నమాట. ఏంటనంటే, మహాభారతంలో ఒక విషయం చెప్పబడింది అనమాట. ఏంటనంటే, మనము చంద్రుడి నుంచి కానీ భూమిని కానీ చూస్తే భూమి మీద ఒక కుందేలు ఆకారము, 2 ఆకులు ఆకారం ఉంటుందని చెప్తారనమాట. కుందేలు ఆకారము, 2 ఆకులు కనిపిస్తాయని చెప్తారనమాట. ఏది మహాభారతంలో చెప్పబడింది. ఏమని? చంద్రుడి నుంచి మనం చూస్తానంట భూమిని కానీ చూస్తే. ఇప్పుడు చంద్రుడి దగ్గర పోవడానికే మన వాళ్ళు ఇప్పుడు చాలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మహాభారతం చెప్పబడింది, చంద్రుడి నుంచి కానీ భూమిని చూస్తే ఒకటి కుందేలు ఆకారం, రెండు రెండు ఆకులు ఉన్నట్టు మనకు కనిపిస్తుందంట. ఈయనకి అర్థం కాల. చంద్రుడి నుంచి భూమి మీద చూసినప్పుడు ఒక కుందేలు ఆకారం రావడం, 2 ఆకులు ఏంది, దీనికి భూమి మీద ఉన్నటువంటి ఆకారానికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఏంటి అని చెప్పి ఆయన ధ్యానంలో కూర్చుంటాడు అనమాట. ధ్యానంలో కూర్చున్న తర్వాత అతనికి కొన్ని ఆ ఇమేజెస్ అంటే కొన్ని బొమ్మలు కనిపిస్తాయి. తనకి తన మనసులో కొన్ని ఆకారాలు తన మనసులోకి వస్తాయి అన్నమాట. ఆ ధ్యానంలో కూర్చున్న తర్వాత భగవంతుని మీద ధ్యానిస్తూ, భగవంతుని ప్రార్థిస్తూ, నేను ఇది అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. భూమి మీద చంద్రుడి మీద నుంచి చూస్తే భూమిలో ఉన్న ఆకారాలు ఎలా ఉంటాయి నాయన, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, దయచేసి నాకు ఈ జ్ఞానం నాకు ప్రసాదించని చెప్పేసి ఆయన పూర్తిగా ధ్యానంలో కూర్చున్నాడు. సో ఆయనకి ఈ 2 ఆకారాలు కనిపించాయి. ఒకటి కుందేలు, రెండు వచ్చేసి 2 ఆకులు కనిపించాయి అతనికి. అతను కూర్చొని బొమ్మ గీస్తారనమాట. ఒక ఒక షీట్ తీసుకొని ఆ షీట్ మీద తనకి ఏవైతే అనిపించిందో, మనసు ఏవైతే కనిపించిందో అవి 2 అక్కడ గీస్తాడనమాట. గీసిన తర్వాత దాన్ని చూసుకుంటాడు. ఇంకా అతనికి దాని మీద క్లారిటీ రాదనమాట. కానీ ఎప్పుడైతే దాన్ని తిప్పి మళ్ళీ చూస్తాడో ఆ షీట్ని, అప్పుడు అతనికి మన ప్రపంచ పటమైనటువంటి ఆఫ్రికా, ఏషియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అన్ని పర్ఫెక్ట్ గా మన ప్రపంచ చిత్రపటం ఎలాగుంటుందో, సో అదంతా మనకి పర్ఫెక్ట్ గా అతనికి కనిపిస్తుంది అనమాట. ఇది మహాభారతంలో వేల సంవత్సరాల క్రితము చంద్రుడి నుంచి మనం చూస్తే భూమి మీద ఉన్నటువంటి ఆకారం అతను ఆ రోజు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు అతను దాన్ని మనకి నిరూపిస్తాడు అనమాట. చూద్దాము. మనకి అవకాశం ఉందంటే, ఆ వీడియో వచ్చింది అంటే మనం డెఫినెట్ గా దాన్ని ఇక్కడే మనం క్లారిఫై చేసుకుంటాము. లేకపోతే నేను ఆ వీడియోలు నేను పంపించాను, మీరు చూడండి. ఓకే. వస్తుంది దాని సౌండ్ గురించి మీరేం ఆలోచించద్దు. జస్ట్ మీరు విజువల్స్ చూస్తూ ఉండండి. జస్ట్ ఆ వీడియోని చూస్తూ ఉండండి. మీకు తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి ఆడియో డిస్టర్బెన్స్ వస్తే మీరు ఏమనుకోవద్దు. మనకి వీడియో ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దాన్ని మీకు నేను షేర్ చేస్తాను, ఒకసారి చూడండి.
अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. One day, while studying the Mahabharata, a 5,000-year intriguing verses, it is said, Dvipastu gurunan dvipo yamana evam sudar dviramshe pipalastatra dvimavayes sarvatap. Since it looks beautiful to the eyes of the onlookers, being to cyclic time in the form of a disk presided over the globe, since all of its four corners, when viewed from the moon, half of Bharat Khanda appears like the rabbit and a small peepal leaf, with all of them surrounded by varieties of perplexed. What on earth can a rabbit and peepal leaves have to do with geography or cosmography? As he sought to understand their meaning, he contemplated, meditated, and prayed. Finally, by divine inspiration, he sketched a drawing of the rabbit and the peepal leaves, but still remained mystified about their connection with the Earth's geography. Suddenly it dawned on him that if the drawing was turned upside down, the rabbit perfectly corresponded with Europe, Asia, and Africa, while the peepal leaves corresponded with North America, South America, and Australia. These continents comprise our Earth, which the Mahabharata calls Bharat Khanda. Finally, by divine inspiration, he sketched a drawing of the rabbit and the peepal leaves, but still remained mystified about their connection with the Earth's geography. Suddenly it dawned on him that if the drawing was turned upside down, the rabbit perfectly corresponded with Europe, Asia, and Africa, while the peepal leaves corresponded with North America, South America, and Australia. These continents comprise our Earth, which the Mahabharata calls Bharat Khanda. హరే కృష్ణ. సో మీరు ఆ వీడియోని మీరు చూసుంటారు. సో ఎంత అద్భుతంగా ఎప్పుడో మహాభారతం ఇచ్చేటువంటి ఆ విషయాన్ని చంద్రుడి నుంచి మనం భూమిని చూసినప్పుడు భూమిలో ఉన్నటువంటి ఈ ప్రపంచ చిత్రపటము ఆ రోజుల్లోనే ఎలా ఇవ్వబడింది, ఎవరిచ్చారు, ఎవరెళ్ళారు రాకెట్ వేసుకొని, ఎవరెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎవరు చూశారు భూమి మీద ఇలా ఉంటుందని. ఇవాళ మనం రకరకాల పద్ధతుల్లో మనం వెళ్ళడానికి 1000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం ఈరోజు. కానీ ఆ రోజుల్లో ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి ఇవ్వబడింది, ఎవరికి ఇచ్చారు? ఆ భక్తుడు కేవలం ధ్యానంలో కూర్చొని భగవంతుని మీద ఆధారపడి భగవంతుని వేడుకుంటూ తను అర్థం చేసుకోవాలన్న తన విషయాన్ని తన హృదయంలోనే భగవంతుడు ఏ విధంగా రివీల్ చేసి సో మన కంటి ముందర ఇవాళ మనకి ఇచ్చేన్నాడు అనమాట. ఇలాగ ప్రతి సత్యం అనమాట. ఇక్కడ కేవలం మనిషి ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టిలో ఎలాగుంది, ఎన్ని లోకాలు ఉన్నాయి, ఈ లోకాలు ఉన్నటువంటి అనేకటువంటి విషయాలు ఓకేనా మన శాస్త్రాల్లో అద్భుతంగా ఆ రోజు ఇచ్చింది. ఈ రోజుకి అది పర్ఫెక్ట్ గా మన ముందు మనకి ఆవిష్కరించబడుతుంది అన్నమాట. సో కాబట్టి మనం ఇప్పుడు మన దగ్గర మనకి చాయిస్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఓకేనా మన దగ్గర ఇప్పుడు చాయిస్ ఉంది. ఏంటి ఆ చాయిస్ అంటే నిర్ణయం ఇప్పుడు వచ్చి నిర్ణయం మంది. వేదాల్ని నమ్మి జీవితం కొనసాగించడమా, లేకపోతే అధునాతన జీవన విధానాన్ని ఇదే అంతిమము, అధునాతమైన జీవన విధానమే గొప్పది, అంతకంటే దీనివల్ల నా జీవితాలన్నీ అద్భుతంగా ఉంటాయి, దీనివల్ల నా జీవితాన్ని ప్రశాంతత మనశ్శాంతి నేను పొందగలను అని మనం వేదాలను పట్టించుకోకుండా కేవలం
అధునాతమైన విషయాన్ని మాత్రమే పట్టుకొని మనం ముందుకు వెళ్దామా అనేది నిర్ణయం మంది. ఓకేనా? ఇక్కడ నేను సైన్స్ గొప్పదా, వేదాలు గొప్పదా, సైన్స్ అయితే ఏమవుతుంది, వేదాలు అయితే ఏమవుతుంది, నేను దాని గురించి నేను మాట్లాడట్లేదు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, అధునాతమైనటువంటి వచ్చినటువంటి ఈ విద్య ఇచ్చినటువంటి ఇవి క్రమక్రమంగా సత్యాలు మారిపోతూ వస్తున్నాయి. ఒకరోజు అది గొప్పదన్నారు, తర్వాత ఇవాళ దాని పర్యావసనం అని ఇవాళ చూస్తున్నాం. ఒకరోజు కొత్తది కనిపెట్టారు, దాని యొక్క పర్యావసాలు కొన్ని సంవత్సరాల తర్వాత దాని చెడు ప్రభావాల తర్వాత చూస్తున్నాం. కాబట్టి ఆ సత్యాలు మారిపోతూ వస్తున్నాయి అన్నమాట అధునాతమైనటువంటి ఈ ఎడ్యుకేషన్లో కానీ, ఈ విద్యాభ్యాసంలో. కానీ వేద శాస్త్రాల్లో ఆ రోజు ఏం చెప్పారో, ఆ రోజు ఏమి ఇవ్వబడిందో, ఆ రోజు ఏదైతే నిర్ణయించారో, ఈ రోజు కూడా ఆ సత్యం అలాగే ఉంది, అలాగే కొనసాగిపోతా ఉంది, అలాగే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు మన జీవితాలు ఎప్పటికీ మారని ఒకే మాట మీద ఒకే విధంగా నడుచుకునేటువంటి ఈ శాస్త్రాల మీద నేను నమ్మకం పెట్టుకోవాలన్నా, నమ్మకం పెట్టుకొని నేను నా కుటుంబము, నా జీవన విధానం కొనసాగించాలన్నా, లేకపోతే అధునాతనమైనటువంటి ఈ జీవన విధానాన్ని చాలా గొప్పది అన్నట్టుగా ఇంతకంటే గొప్పది లేదు, ఇది నా జీవితాలని, నా సంబంధాలని ఇది మేలు చేస్తుందని మీరు నమ్మి ఇలా కొనసాగించడం అనేది నిర్ణయం అయితే మంది. ఓకేనా? సో ఎందుకనంటే మనం ప్రజెంట్ చేసేది కేవలము ఇది సత్యం అని మనం ప్రజెంట్ చేస్తామన్నమాట. ఆ తర్వాత ఇది ఎలా కొనసాగించాలా, ఎలా వెళ్ళాలా, మనం ఎలా దాన్ని ఉపయోగించుకొని మన జీవితంలో ఎట్లా ముందుకెళ్ళనేది మన మీద ఆధారపడింది. వేదాలు మన సొత్తు, ముఖ్యంగా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరి సొత్తు, ముఖ్యంగా సనాతన ధర్మంలో మనమందరం కూడా జీవిస్తే మనందరి సొత్తు అనమాట. మనం ఈ ప్రపంచానికి మనం వెలుగు ఇవ్వచ్చు, లేదా కనీసం మనం దాన్ని ఫాలో అయితే అట్లీస్ట్ మన కుటుంబాలకి మనం ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి రోల్ మోడల్గా మనం ఉండి, మనం బాగుండేవే కాకుండా మన పిల్లలు కానీ, తర్వాత నెక్స్ట్ తరం కూడా, ఓకే, మన వంశ నెక్స్ట్ తరం కూడా బాగుంటుంది అనమాట. దీని అర్థం మళ్ళీ చెప్పాం కదా, టెక్నాలజీని మనం వదిలేయమని కాదు, లేదా టెక్నాలజీ పనికిరాదని కాదు. టెక్నాలజీ ఎంత అవసరమో దాని యొక్క పరిమితి తెలుసుకొని మనకి ఎక్కడ అవసరమో దాన్ని వాడుకుంటూ, ఓకే, కానీ డైరెక్షన్ మాత్రం నేను వేదాలు చెప్పినట్టుగా నా ప్రిన్సిపల్స్ వేదాల్లాగా ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవడానికి నాకు టెక్నాలజీ అవసరం అయితే నేను వాడుకుంటాను. ఉదాహరణకి నేను ఇప్పుడు నా ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం. నేను మీకు చెప్తున్నాను, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఎవరైతే ఈ జ్ఞానాన్ని 18వ అధ్యాయంలో ఎవరైతే ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచుతారో వాళ్ళకంటే నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి సేవకులు ఇంకెవరు లేరు అంటారు అనమాట. అంటే ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచిన వాళ్ళంటే ఆయనకి ఇష్టం అంట ఆయనకి. ఓకేనా? ఇది కృష్ణుడు చెప్తున్నాడు. ఈ వేద జ్ఞానాన్ని, ఈ శాస్త్ర జ్ఞానాన్ని ఎవరైతే ఎక్కువ మందికి పంచి వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టుకుంటారో వాళ్ళకంటే మించినటువంటి సేవకులు, ప్రీతికరమైన వాళ్ళు ఇంకెవరు లేరంట కృష్ణుడికి. ఇది ఆయన ఇచ్చినటువంటి ప్రిన్సిపల్. అది ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మేము పంచుతున్నాం అన్నమాట, అంటే చెప్పాలని ప్రయత్నిస్తున్నాం ఈ జ్ఞానాన్ని. కానీ ఇప్పుడు కరోనా వచ్చేసింది, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎవరి ఇంట్లోకి వెళ్ళి మనం చెప్పలేము, ఏ గుడికి వెళ్ళి మనం చెప్పలేము. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, టెక్నాలజీ తీసుకుంటున్నాను. టెక్నాలజీ తీసుకొని ఆ ప్రిన్సిపల్ని టెక్నాలజీ ద్వారా నేను ఇంకా వేగంగా ఎక్కువ మందికి మీరున్న ప్లేస్లకు నేను పంపించగలుగుతున్నాను. అంటే నేను ఇప్పుడు వేదాలను డిబేట్ కాల, నేను వేదాలు నా మెయిన్ ప్రిన్సిపల్గా పెట్టుకొని, శాస్త్రాలు నా మెయిన్ ప్రిన్సిపల్గా పెట్టుకొని, ఇక్కడ నాకు అవసరమైనటువంటి ఈ టెక్నాలజీ నేను వాడుకొని నేను ఈ టెక్నాలజీ ద్వారా మీ అందరికి నేను చేరవేస్తున్నాను, నేను చేరగలుగుతున్నాను మీ అందరికి. మీరు కూడా చక్కగా మీరు వినగలుగుతున్నారు. ఇక్కడ భగవంతుడి యొక్క ప్రిన్సిపల్స్ ఫాలో అవడానికి, భగవంతుడి యొక్క చెప్పిన జీవన విధానం ఫాలో అవడానికి మనకి ఎక్కడైనా సరే ఈ టెక్నాలజీ అవసరమైతే దాన్ని అంతవరకే వాడుకొని దాన్ని ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవడానికి ఇంకొంచెం ప్రచారం చేయడానికి వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ టెక్నాలజీ మనకు మేలు చేసినట్టే. మనకి ఆ టెక్నాలజీ వల్ల మనం 10 మందికి మనం ఈ విషయాన్ని పంచినట్టే మనం. అంతేగాని మేము మూర్ఖుల్లాగా టెక్నాలజీ అసలు వేస్ట్, టెక్నాలజీ దేనికి పనికిరాదు, టెక్నాలజీ అసలు మనకి దండగా, అది అసలు దాన్ని అసలు మనం వాడకూడదు చెప్పారు, మన వైదికుడు కాబట్టి మనం అందరం కూడా దాన్ని వదిలేయాలా, మనం వేరే పార్టీ, అది వేరే పార్టీ, ఇట్లా కాదనమాట.
మనము బ్రాడ్ మైండెడ్గా ఎక్కడ ఏది అవసరమో ఎంత అవసరమో, ఇప్పుడు నేను ఇదే టెక్నాలజీని వాడి నేను సినిమాలు చూసి దాంట్లో ఉన్నటువంటి ఎట్లా దొంగతనాలు చేయాలా, నేను ఎట్లా దాంట్లో ఎవరిని హత్య చేయాలా, ఎట్లా మోసం చేయాలా, ఎట్లా నేను అని చెప్పి నేను ఈ టెక్నాలజీ వాడుతున్నాను అనుకోండి, అప్పుడు నా జీవితం ఆ టెక్నాలజీ నా జీవితం చంపేస్తుంది, నా కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. ఓకేనా? నన్ను ఒక ఘోర హంతుడుగా నిలబెట్టగలుగుతుంది అనమాట అదే టెక్నాలజీ. ఓకేనా? సో టెక్నాలజీని మనము భగవంతుడి యొక్క సేవలో, ఓకేనా, లేదా మన కెరియర్ గ్రోత్లో అది మనకు ఒక సాధకంగా మనకు ఉంది, మనం దాన్ని మనము వాడుకొని మన 10 మందికి మేలు చేసే పని అయితే డెఫినెట్గా మనం దాన్ని వాడు. కానీ మన జీవితం మాత్రం టెక్నాలజీ మీద పనిచేయకూడదు, జీవితమే టెక్నాలజీలో పనిచేయకూడదు. మనం వెళ్ళాల్సిన గమ్యం, మనం పోయాల్సినటువంటి డెస్టినేషన్ ఫైనల్గా అది వేరు. దాంట్లో మనకి ఏదైనా అవసరమైతే, ఎంతైనా అవసరమైతే మనం దాన్ని వాడుకొని, దాని పరిమితి తెలుసుకొని అంతవరకు వాడుకొని మిగిలిన మన ప్రయాణం మనం కొనసాగిస్తాం అన్నమాట. సో ఆ విధంగా మనం ఈ శాస్త్రాల యొక్క సత్యాన్ని, గొప్పతనాన్ని, లేదా అది మనం నమ్మచ్చు విధాలని, ఆ రోజు చెప్పిన సత్యాలు ఈ రోజుకి ఉన్నాయి, ఈ రోజుకి పనిచేస్తున్నాయి, ఎప్పటికీ పనిచేస్తాయి. మీరు ఈ సత్యాలను మీరు ఆఫ్రికాలో తీసినా, లేదా మీరు ఇండియాలో చేసినా, లేకపోతే వీటిని అమెరికాలో పాటించినా, ఇవి ఎక్కడిగా ఏ పరిస్థితులు తగినట్టుగా కానీ వ్యక్తులు తగినట్టుగా పరిస్థితులు ఇవి మారవన్నమాట. ఒక్కసారి చెప్పిందే, అది 1000 సంవత్సరాలైనా సరే అది అలాగే మన ముందు ఎటువంటి మార్పులు లేకుండా మన దగ్గర ఇప్పుడు ఆవిష్కరించబడతాయి అన్నమాట. సో ఈరోజు నేను ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక భాగం ఉంది మీకు ఇంకా కళ్ళకు కట్టినట్టుగా, నెక్స్ట్ వీక్ 3వ భాగంలో కలియుగం గురించి, కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ఓకేనా, అలాగే భాగవతంలో కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఉన్న ప్రజలు ఏమైపోతారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎలా తయారవుతాయి, ఓకేనా, ఇవన్నీ కూడా భాగవతంలో 5,000 సంవత్సరాల క్రితం లిఖిత పూర్వకంగా ఎలాగుందో నేను మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను అన్నమాట. అలాగే మన భగవద్గీత మనలో ఉన్నటువంటి లోపల అంతర్గత భావాలన్నిటి కూడా ఎలా ఆవిష్కరిస్తుంది మన ముందర. మన లోపల జరిగేటువంటి అనేక ఘర్షణలు ఈరోజు మనం ప్రాక్టికల్గా మనం ప్రతి వ్యక్తి మనం అనుభవించే లోపల మనం అనుభవించే ప్రతి దాన్ని ఎలా ఆవిష్కరిస్తుందో, ఓకేనా, మీకు వచ్చే క్లాస్లో భగవద్గీత, భాగవతం ఈ 2 పుస్తకాల నుంచి ఒకటి మన అంతర్గత వాతావరణం లోపల ఎలా ఉంది అని భగవద్గీత ఆవిష్కరిస్తుంది. భాగవతం కలియుగంలో ఉన్న బయట వాతావరణం ఎలా ఆవిష్కరిస్తుందో, ఓకేనా, కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయి. ఈరోజు మనం సాక్ష్యంగా ఉన్నాం, కలియుగం చూస్తున్నాం, మనం సాక్ష్యంగా ఉన్నాం కదా. సో మీకు నెక్స్ట్ క్లాస్లో నేను భాగవతం మీకు వివరించేటప్పుడు ముఖ్యంగా కలియుగ లక్షణాల గురించి మీ కంటి ముందు మీకు సత్యాలు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో మనం ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో భగవద్గీత, భాగవతం నుంచి మీకు ప్రాక్టికల్గా, ఓకేనా, ఇప్పుడు మీరు అడగచ్చు ఈ భాగవతం, భగవద్గీత ఇవన్నీ కూడా 1000 సంవత్సరాల క్రితం వచ్చినవి, అప్పట్లో అయితే అన్ని పనిచేసినాయి, ఆ టైంలో అయితే అన్ని నిజమైనవి, ఈ రోజుల్లో నిజంగా నాకేమన్నా నేను ప్రాక్టికల్గా నేను చూసేలాగా, ప్రాక్టికల్గా నాకు అనుభవంలోకి వచ్చేలాగా, ప్రాక్టికల్గా నేను నా కంటి ముందు అవన్నీ ఉండేలాగా ఏమైనా ఉన్నాయా, ఏదైనా జరుగుతున్నాయా అని మళ్ళీ సందేహం రావచ్చు. అది నేను మీకు వచ్చే క్లాస్లో క్లియర్ కట్గా నేను మీకు మన శాస్త్రాల నుంచి నేను మీకు చూపిస్తున్నాను మీకు. ఓకే, సో హరే కృష్ణ. ఇక్కడతో ఈరోజు నేను ఈ సెషన్ టాపిక్ నేను ముగిస్తున్నాను. సో మీకు ఏదైనటువంటి సందేహాలు ఉంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. సో మీరు ఎవరైనా సరే మీకు ఏమైనా సందేహాలు ఉంటే